స్లిప్ డిస్క్ అనే వర్డ్ యాక్చువల్గా కరెక్ట్ కాదు, కానీ చాలామంది డాక్టర్స్ ఇంకా అదే యూస్ చేస్తున్నారు. అందుకే పేషెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి రైట్ ట్రీట్మెంట్ మిస్ అవుతున్నారు. మన స్పైన్లో డిస్క్ అనేది బోన్స్ మధ్య ఉంటాయి. స్ట్రాంగ్ లిగమెంట్స్ వల్ల అవి ఒక ప్లేస్లో ఫిక్స్ అయి ఉంటాయి, కాబట్టి అవి యాక్చువల్గా స్లిప్ అవ్వవు. నిజం ఏంటంటే డిస్క్ లోపల ఉన్న సాఫ్ట్ పార్ట్ బయట ఉన్న వీక్ అయిన లేయర్ని పుష్ చేస్తుంది. అప్పుడు అది బల్జ్ లేదా హెర్నియేషన్ అవుతుంది. నాన్ సర్జికల్ స్పైనల్ డీకంప్రెషన్ వల్ల డిస్క్ లోపల జెంటిల్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల అది మళ్ళీ దాన్ని నార్మల్ ప్లేస్కి వెళ్తుంది. కానీ డిస్క్ కంప్లీట్గా బ్రేక్ అయ్యి ఫ్రాగ్మెంట్ అయితే దాన్ని మళ్ళీ పుల్ చేయడం ఇంపాసిబుల్. బల్జ్ చిన్నదైనా పెద్దదైనా నాన్ సర్జికల్ డీకంప్రెషన్తో సరిచేయచ్చు. ప్రాబ్లం కరెక్ట్గా తెలిస్తే సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. డిస్క్ బల్జ్కి ట్రీట్మెంట్ ఉంది.